కాలం విలువ ఎవరికి తెలుస్తుందో తెలుసా? అది అయిపోయిన వాడికి తెలుస్తుంది. అయిపోయిన వాడికి తెలుస్తుంది, ఉన్నోడికి తెలియదు. మీకు అర్థం కావాలంటే, జేబులో డబ్బులు ఉన్నన్నాళ్ళు మనల్ని ఎవడు పట్టుకోలేడండి. కానీ డబ్బు అయిపోతుంది చూడండి. ఓ 2000 ఉన్నప్పుడు మనం ఎగిరెగిరి పడతాం. రూపాయి 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 తరిగిపోయి 2000 కాస్త 10 రూపాయల కాడికి వచ్చింది అనుకోండి బడ్జెట్. ఇప్పుడు 1990 రూపాయలు ఖాళీ అయిపోయాయి. మన చేతిలో ఎంత మిగిలాయి? 10 రూపాయలే మిగిలాయి. 10 రూపాయలు ఉన్నప్పుడు అప్పుడు అర్థం అవుద్ది మనకు డబ్బు విలువ. సో ఆ 10 కూడా అయిపోయి 1 రూపాయి కూడా లేని పరిస్థితి వచ్చేసింది అనుకోండి. 1 రూపాయి కూడా లేనప్పుడు మనకు విలువ అర్థం అవుద్ది. 2000 రూపాయలు మన జేబులో ఉన్నప్పుడు మనకు విలువ అర్థం కాదు. తెలుసు కదా, డబ్బు ఉంటే ఎలా ఉంటుందో, డబ్బు లేకపోతే ఎలా ఉంటుందో. డబ్బు ఉంటేనే చుట్టాలు వస్తారు, డబ్బు ఉంటేనే అందరూ నిన్ను గౌరవిస్తారు, డబ్బు ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు. డబ్బు ఉంటే వదినమ్మా అంటారు, అక్క అంటారు, చెల్లి అంటారు. డబ్బు లేదనుకో పనికి మాలిందన్న బడివో అంటారు. అప్పుడు గౌరవాలు ఉండవు. డబ్బు ఉంటే వచ్చి బొట్టు పెడతారు, డబ్బు లేదనుకో నిన్ను అసలు పెళ్ళికే పిలవరు. తెలుసు కదా నీకు విషయం. అప్పుడు డబ్బు లేనప్పుడు అర్థమవుతుంది ఉన్నప్పుడు మనం ఎలా వాడాము అన్నది.